వెల్కమ్ టు శక్తి యోగ నిలయ. నా పేరు కవిత. నేను యోగా అండ్ మైండ్ఫుల్నెస్ ట్రైనర్. ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్, మెయిన్గా లోయర్ బ్యాక్ పెయిన్. దానికి సంబంధించిన ఆసనాస్ ఈరోజు చూద్దాము. దానికి ముందు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఎందుకు వస్తుంది అనేది బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసే వర్క్స్ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేయడం. అలా వర్క్ చేసినప్పుడు ల్యాప్టాప్ కానీ ఆర్ డెస్క్టాప్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్గా కూర్చొని ఉండడం. కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు కూర్చున్న పొజిషన్ ప్రాపర్గా ఉండకపోవడం, లేకపోతే కంటిన్యూస్గా హవర్స్ బ్రేక్ లేకుండా కూర్చొని ఉండడం వల్ల మెయిన్గా బ్యాక్ పెయిన్ రావడానికి ఒకటి రీజన్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఎక్కువగా జర్నీస్, లాంగ్ జర్నీ, కొందరికి మార్కెటింగ్ ఫీల్డ్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువగా జర్నీస్ చేయడం కంటిన్యూస్గా, అది కూడా ఒక రీజన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి వస్తుంది. కోవిడ్ టైంలో ఎక్కువగా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకు చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల కూడా స్పైన్ అనేది కొంచెం వీక్ అవుతుంది చాలా మందికి. దాని తర్వాత సడన్గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే ఒక్కొక్కసారి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కొందరికి ఏంటంటే డిస్క్ బల్జ్, స్పైనల్ కార్డ్కి మధ్యన ఉండే డిస్క్ బల్జ్, అది ప్లేస్ కొంచెం ఒక సైడ్కి మూవ్ అవ్వడం, లేకపోతే దాంట్లో ఉండే ఫ్లూయిడ్ బయటకు రావడం వల్ల కానీ, లేకపోతే నరువు వచ్చి డిస్క్కి టచ్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇదేంటంటే కొందరికి సివియర్గా ఉంటుంది, కొందరికి చాలా మైల్డ్గా ఉంటుంది. మనం మైల్డ్గా ఉన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తే అది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం తక్కువగా ఉన్నప్పుడే కొంచెం చిన్నగా ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే, బ్యాక్కి స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇందాక కంటిన్యూస్గా కూర్చొని ఎవరైతే సిట్టింగ్ జాబ్స్ చేస్తుంటారో వాళ్ళు ఎవ్రీ 1 hour ఆర్ 1.5 hourకి ఒక చిన్న బ్రేక్ తీసుకొని జస్ట్ అలా ఒక 2 to 3 minutes జస్ట్ వాక్ చేసి రావడం, లేకపోతే చిన్న ట్విస్టింగ్స్, స్పైన్ రిలేటెడ్ ట్విస్టింగ్స్ చేసుకుంటే కూర్చున్న పొజిషన్లోనే చాలా వరకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇప్పుడు బ్యాక్కి సంబంధించిన ఆసనాస్ చూద్దాం. ఫస్ట్ శవాసనలో పడుకోవాలి. రెండు లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకోవాలి. తర్వాత 2 హ్యాండ్స్ సైడ్కి తీసుకోవాలి. కళ్ళు మూసి ఉంచాలి. జస్ట్ రిలాక్స్డ్గా పడుకోవాలి. మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకోండి. బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక 2 to 3 times లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా రిలాక్స్ అయ్యాక 2 లెగ్స్ ఫోల్డ్ చేయాలి. తర్వాత 2 హ్యాండ్స్ సైడ్కి తీసుకోవాలి. షోల్డర్ లైన్లో ఉండాలి. అండ్ లెగ్స్ కూడా మరీ దగ్గర కాదు, మరీ దూరం కాకుండా జస్ట్ మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. 2 లెగ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ లెగ్స్ రైట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు హెడ్ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఫ్లోర్కి టచ్ చేయొద్దు, జస్ట్ ఇలా ఫ్లోర్కి టచ్ చేయకుండా ఇలా ఉంచాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి, ఎక్సేల్ లెఫ్ట్, హెడ్ రైట్ సైడ్ వెళ్తే లెగ్స్ లెఫ్ట్ సైడ్, 2 షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇన్హేల్, కమ్ టు సెంటర్,
మీరు స్టార్టింగ్లో ఎంతవరకు మూవ్ చేయగలిగితే అంతే మూవ్ చేయాలి. ఎక్కువ ఫోర్స్ఫుల్గా లెగ్స్ని కంప్లీట్గా డౌన్ సైడ్కి ప్రెస్ చేయాలని చూడకండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతే చేయాలి. స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అనేది అవుతుంది మన పోస్చర్లో. ఎక్సేల్ చేస్తూ మళ్ళీ సైడ్కి ఇన్హేల్, కమ్ టు సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇలా ఒక 8 times అలా చేయాలి. 8 to 10 times ఇన్హేల్, కమ్ టు సెంటర్, తర్వాత ఎక్సేల్ చేస్తూ కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ చేయాలి. లెగ్స్, హెడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 2 షోల్డర్స్ ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు టచ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతే చేయండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఫోర్స్ చేసుకోవద్దు. ఈ పొజిషన్లో హోల్డ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలి. 1 మామూలుగా కౌంట్ చేసుకోవాలి. 1 to 10 వరకు అలా ఒక 10 seconds అలా ఉండాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రావాలి. ఎక్సేల్, లెగ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే హెడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ కూడా ఒక 10 seconds ఉంచాలి. మీరు లేదు 20 seconds కూడా హోల్డ్ చేయగలము అనుకుంటే 20 seconds హోల్డ్ చేయొచ్చు. నార్మల్ బ్రీతింగ్ అనమాట. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు బ్యాక్లో ఎక్కడ స్ట్రెచ్ పెయిన్ తెలుస్తుందో ఆ ప్లేస్లో ఫోకస్ చేసి నార్మల్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రావాలి. ఓకే, దాని తర్వాత రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకోండి. ఇలా హోల్డ్ చేయాలి. ఒక 10 seconds అలా హోల్డ్ చేయాలి. అన్నీ మ్యాక్సిమం స్ట్రైట్గా చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ రాలేదనుకోండి, మీరు ఎంతవరకు స్ట్రైట్గా చేయగలిగితే అంతవరకు స్ట్రైట్గా చేయాలి. అలా హోల్డ్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ తోటి రైట్ టోని పట్టుకోండి. బొటన వేలిని పట్టుకోవాలి. ఇలా మీకు ఒకవేళ లెగ్ స్ట్రైట్ ఇది అందలేదు అనుకోండి, జస్ట్ నీ బెండ్ చేసి అయినా సరే ఇలా జస్ట్ హోల్డ్ చేయండి. మీకు లోయర్ బ్యాక్కి సపోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఒక 10 to 20 seconds మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు హోల్డ్ చేయండి. స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది అనమాట. స్లోగా లెగ్ ఇలా స్ట్రైట్ చేయండి, ఇలా హోల్డ్ చేయండి. తర్వాత లెగ్ రిలీజ్ చేయండి. నెక్స్ట్ సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. హోల్డ్ చేయాలి. ఒక 10 seconds అలా హోల్డ్ చేయండి. ఇది కూడా మీరు నార్మల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీకు ఎక్కడ స్ట్రెచ్ అనిపిస్తుంది బాడీలో, ఎక్కడ రిలాక్స్ అనిపిస్తుంది, అప్పుడే మనకు మన బాడీలో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోగలం అన్నమాట. మళ్ళీ లెగ్ కొంచెం ఫోల్డ్ చేసి ఇలా టో పట్టుకొని స్ట్రైట్ చేయండి. మీరు స్ట్రైట్ చేయలేకపోతే బెండ్ చేసి అయినా సరే ఇలా హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ ఇలా హోల్డ్ చేయండి కొంచెం సేపు, ఒక 10 to 20 seconds. మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు. స్లోగా టైం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువ చేయొద్దు. మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి చేయడం అనేది అలవాటు అయిపోతుంది. ఒకేసారి ఎక్కువ చేయాలని ట్రై చేయద్దు. ఓకే, ఇలా అయిన తర్వాత రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ పైన ఉంచుతున్నాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి అవుట్ సైడ్ ఇలా ఫస్ట్ రైట్ హ్యాండ్ తీసుకొని ఇలా 2 legs మధ్య నుంచి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 ఇలా ఇంటర్లాక్ చేయాలి. చేసిన తర్వాత బ్రీత్ ఇన్ సెంటర్లో బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా డౌన్కి ప్రెస్ చేయాలి. మీరు ఇంతవరకు ప్రెస్ చేయలేకపోతే స్టార్టింగ్ జస్ట్ ఎంతవరకు ప్రెస్ చేయగలిగితే అంతవరకు జస్ట్ ఇలాగే హోల్డ్ చేయండి. ఒక 10 to 15 seconds. మీరు అంతకన్నా ఎక్కువ టైం మేము హోల్డ్ చేయగలము అని అనుకుంటే హోల్డ్ చేయొచ్చు. బ్రీతింగ్ నార్మల్ ఉంటుంది. జస్ట్ కళ్ళు మూసుకోవాలి అండ్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు రైట్ హిప్ దగ్గర మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంటుంది. సో అక్కడ కొంచెం మీకు పెయిన్ వస్తుంది అనమాట. పెయిన్ వచ్చినా జస్ట్ బేరబులే ఉంటుంది. సో జస్ట్ అలాగే అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి.
మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి వెళ్ళాలి, ఎక్సేల్, రిలీజ్. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ థై పైన ఉంచాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ అవుట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ లోపల నుంచి తీసుకోవాలి. ఇలా ఏ లెగ్ అయితే కింద ఉందో ఆ హ్యాండ్స్తో ఆ హ్యాండ్ అవుట్ సైడ్ ఉండాలి, వేరే హ్యాండ్ మిడిల్లో నుంచి తీసుకెళ్ళాలి. ఇలా ఓకే, స్లోగా డౌన్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము నెక్ పైన ప్రెజర్ పడకుండా చూసుకోవాలి. జస్ట్ ఇలా 10 to 20 seconds మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతే హోల్డ్ చేయండి. ఎక్కువ ప్రెస్ చేసుకోవద్దు. మీరు ఎక్కువ ప్రెస్ చేయలేనప్పుడు జస్ట్ స్లోగా మీరు కొంచెమే ప్రెస్ చేయండి. స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట హోల్డింగ్ కెపాసిటీ అనేది. నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ స్లోగా సెంటర్లోకి రావాలి, ఎక్సేల్, రిలీజ్. 2 లెగ్స్ స్ట్రైట్ చేయండి, జస్ట్ రిలాక్స్ అవ్వాలి. బ్రీతింగ్ మొత్తం మామూలుగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ లెగ్ పైన ఉంచాలి, థై పైన ఉంచాలి. ఇలా బెండ్ చేసి 2 హ్యాండ్స్ షోల్డర్ లైన్ తీసుకోవాలి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఒకవేళ మీరు అలా బెండ్ చేయలేనప్పుడు రైట్ హ్యాండ్ హెల్ప్తో లెఫ్ట్ లెగ్ని స్లోగా డౌన్ ప్రెస్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ రాలేదనుకోండి, మీరు ఎంతవరకు డౌన్ ప్రెస్ చేయగలిగితే అంతే ప్రెస్ చేయాలి, హోల్డ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్ మనం బ్రెత్ని ఎక్కడ కూడా హోల్డ్ చేయమన్నమాట. స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. న్యాచురల్గా వచ్చే సహజంగా వచ్చే శ్వాస అయినా సరే మీరు ఒకవేళ లేదు అనుకుంటే ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రావాలి, ఎక్సేల్, రిలీజ్. మళ్ళీ రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ థై పైన ఉంచాలి. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. మళ్ళీ మీరు ఒకవేళ డైరెక్ట్ ఇలా బెండ్ చేయలేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకోవాలి. హెడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి, లెగ్ లెఫ్ట్ సైడ్. ఇలా నార్మల్ బ్రీతింగ్తో హోల్డ్ చేయాలి ఒక 10 to 20 seconds. మీరు ఒకవేళ 20 seconds హోల్డ్ చేయలేకపోతే 10 seconds హోల్డ్ చేయాలి. ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇన్హేల్, కమ్ టు సెంటర్, ఎక్సేల్, రిలీజ్. మళ్ళీ కొంచెం రిలాక్స్. ఇప్పుడు 2 legs స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. మీరు ఒకవేళ స్ట్రైట్గా ఇలా లిఫ్ట్ చేయలేకపోతే మెల్లిగా లిఫ్ట్ చేయొచ్చు. 2 legs ఇలా ఫోల్డ్ చేసి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. లేదు స్ట్రైట్గా లిఫ్ట్ చేయగలమని అనుకుంటే స్ట్రైట్గా లిఫ్ట్ చేసి బెండ్ చేయాలి. 2 హ్యాండ్స్ ఇలా ఇంటర్లాక్ చేయాలి, ఒకదానికొకటి ఇలా ఇంటర్లాక్ చేసి స్లోగా ప్రెస్ డౌన్. మీరు చెస్ట్కి హగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోయర్ బ్యాక్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవుతుంది. ఇలాగే హోల్డ్ చేయాలి. బ్రీతింగ్ నార్మల్ ఉంటుంది. అలాగే ఒక 10 to 20 seconds మీరు ఉండగలిగితే 1 minute కూడా ఉండొచ్చు. బ్రీతింగ్ నార్మల్ బ్రీతింగ్. ఓకే, స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి. 2 legs స్ట్రైట్ చేసి స్లోగా రిలీజ్ చేయండి. ఓకే, జస్ట్ ఆసనాస్ అవ్వగానే డైరెక్ట్ లేచి కూర్చోవడం అలా చేయొద్దు. ఫస్ట్ జస్ట్ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవాలి. ఓకే, స్లోగా ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి లేచి కూర్చోవాలి.
ఇది ఒక్కొక్క ఆసన మీరు 3 టైమ్స్ 4 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. డిపెండ్స్ అన్నమాట. మీకు ఎంతవరకు రిలాక్సేషన్ వస్తది అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ ఫోర్స్‌గా మిమ్మల్ని మీరు హర్ట్ చేసేంతలాగా చేయకుండా చాలా రిలాక్స్‌డ్‌గా చేయాలి ప్రతి ఆసన కూడా. మీరు ఎంతవరకు మెల్లగా చేయగలిగితే అంత మెల్లగా చేస్తే చాలా వరకు, అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఊరికే చేస్తున్నామని చేయకుండా ప్రతి ఒక్క ఆసనాల్లో మీరు ఎక్కడ బెండ్ చేసినప్పుడు మీకు ఎక్కడ రిలాక్స్ అవుతుంది, ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఆసన వల్ల నాకు ఈ బెనిఫిట్ వస్తుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ, ఒకవేళ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెడ్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. బెడ్ ఎందుకంటే మనం ఎలా పడుకుంటే అలా అది మనకి సపోర్ట్ ఇస్తుంది. అలా కాకుండా కొంచెం హార్డ్ సర్ఫేస్, అంటే ఒక మ్యాట్ పైన ఒక బ్లాంకెట్ అలాంటిది వేసుకొని దానిపైన పడుకుంటే మీకు చాలా వరకు బ్యాక్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. మీకు ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను.